హాయ్ ఫ్రెండ్స్, మనం గత వీడియోలో కొన్ని పరిష్కారాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని పరిష్కారాల గురించి వివరంగా తెలుసుకుందాం. సుందరకాండలోని సర్గాలు చాలా లెంతీగా ఉన్నాయి. అవి నేను చదవడం వల్ల మరి ఇంకా లెంతీ ఉంది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తుంది. వాటిని చూసి పారాయణం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోగలరు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోకి వెళ్దాం. మన బంధుమిత్రులు, మన పిల్లలు, విదేశాల్లో ఉన్నవారు, దూరంగా ఉండి నివసించిన వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళు సుందరకాండలోని 33 సర్గ నుండి 40 సర్గ వరకు పారాయణం చేస్తూ 21 రోజులు పారాయణ చేయాలి. అదేవిధంగా స్వామివారికి అరటి పండ్లు, ఖర్జూర పండ్లు నివేదన చేయాలి.